బ్రో మీ పేరు? నా పేరు దీపక్ అన్న. బ్రో మీరేం చేస్తారు? నేను ఎలక్ట్రికల్ సైడ్ ఇంజనీర్ చేస్తాను. అది కూడా విజయవాడ అంబేద్కర్ కళా వేదిక, అది కూడా మన చంద్రబాబు గారు ఇనాగ్రేషన్ చేసింది. అక్కడ ఇంజనీర్గా చేస్తాను. ఏం చెప్తారు బ్రదర్ మరి ఈ రోజున ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల పట్ల కానీ లేదా జాబులు చేసుకున్న ఉద్యోగుల పట్ల కానీ సామాన్య ప్రజల పట్ల కానీ? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు బాగుంది. ఇప్పుడు నేను చేసే ఉద్యోగం కూడా ఈ కూటమి ప్రభుత్వం కల్పించిన అంబేద్కర్ కళా వేదికలోనే నేను చేస్తున్న ఉద్యోగం. అది నేను రీసెంట్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశాను. నాకు ఇంటర్న్షిప్గా నేను అక్కడ చేస్తుంది కూడా అక్కడ కళా వేదిక. మా యొక్క ఎమ్మెల్యే కూడా నారా లోకేష్ గారు అండి. అదే అంటే పక్కన ప్రజలను పట్టించుకోవట్లేదు, అసలు డెవలప్మెంట్ ఏమీ చేత కావట్లేదు, చదువుకున్న విద్యార్థుల పట్ల జాబులు కూడా కల్పించలేకపోతున్నారు ఈ నాయకులు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి 2019లో నారా లోకేష్ అనే వ్యక్తి మయూరి టెక్ పార్క్ అనేది కానీ మన ఏపీఐఏసి అనే బిల్డింగ్ కానీ పెట్టారు. ఆ ఒక్క బిల్డింగ్ దగ్గర చుట్టూ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కానీ ఐటీసీ పార్క్ చాలా కంపెనీస్ వచ్చినాయి. ఎప్పుడో 2019లో పెట్టినప్పుడే వచ్చినాయి. అది ఇప్పుడు అధికారం లేక మొన్న ఎలక్షన్ అప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఆ చుట్టూ కంపెనీస్ డెవలప్ అయింది. దేనివల్ల అంటే ఒక ఏపీఐసి పెద్ద బిల్డింగ్ కట్టారు, అక్కడ చాలా వచ్చినాయి. అదే సేమ్ థింగ్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అలాంటిది ఇప్పుడు అలాంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుందని మేము కోరుకున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆల్రెడీ. అంటే ఒక పక్కనేమో నిరుద్యోగ యువతల పట్ల భవిష్యత్తు చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసలు జాబులు కల్పించిందే మేము అని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళు అంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే జాబులు కల్పించలేదంటే అప్పుడు అంతకు లేదు. అంటే ఒక కరెక్ట్ ఐటీ మినిస్టర్ అనేది లేరు. ఇప్పుడు నారా లోకేష్ అనే వ్యక్తి ఐటీ మినిస్టర్లో చాలా ఉన్న అందరిలో నారా లోకేష్ అనే వ్యక్తి ఐటీ మినిస్టర్ చాలా నెంబర్ 1. ఎందుకంటే అతని విజన్ వేరు, అతని విజనరీయే వేరు మొత్తం. అందుకని బ్రో మరి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు వైసీపీ ప్రభుత్వంలోనే నిరుద్యోగతంతో సంతోషంగా ఉంటే మా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నిరుద్యోగం అంటే అప్పుడు వాలంటీర్ పోస్టులు అనేది యువతకు ఇచ్చేవాళ్ళు. ఆ వాలంటరీ పోస్ట్ అనేది అదొక సర్వీస్ లాంటిది, అదొక జాబ్ అయితే కాదు నా దృష్టిలో. ఒక జాబ్ అంటే ఏంటి, ఒక మంత్లీ ఒక శాలరీ ఒక 25,000, ఒక 20,000, ఒక 40-30 బేస్డ్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా కానీ అది ఒక జాబ్, ఒక చెప్పుకునేలాగా జాబ్. అది కూడా వాలంటరీ జాబ్ అనేది ఒక 5,000 అదొక జాబ్ కాదు బ్రో, అదొక సర్వీస్ అంతే. దానికి దీనికి జాబ్ అనే పేరు పెట్టడంలో తప్పు. అది జాబ్ అంటే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చేదాన్ని జాబ్స్ అంటారు. ఒకవేళ డిఎస్సి కానీ మనకి గూగుల్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ ఇవి కదా జాబ్స్ అంటే, దాంట్లో వచ్చే కదా జాబ్స్. మరి అదే డిఎస్సి ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చారో మెగా డిఎస్సి అంటే దాని మీద కూడా చాలా అవకతవకలు జరిగాయని చెప్పి మాట్లాడుతున్నారు. లోకేష్ కూడా ఒక్కొక్క పోస్టును కొన్ని లక్షల చొప్పున అమ్మేసుకున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా అంత జరుగుతుందంటారు బ్రదర్? బ్రో ఒకటి, లోకేష్ గారు అమ్ముకునేటట్టయితే లోకేష్ గారిని మంగళగిరి నియోజకవర్గం గెలిపించుకోరు. ఎందుకంటే లోకేష్ గారిని నమ్మారు కాబట్టి మంగళగిరి ప్రజలు గెలిపించుకున్నారు. అది అలా ఆయన అమ్ముకునేటట్టయితే అమ్ముకున్న వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళేమో, కానీ మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తారు? 91,000 మెజారిటీ ఎందుకు వచ్చింది? ఆ 91,000 మెజారిటీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారా నారా లోకేష్ గారు? లేకపోతే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చారా? లేకపోతే వాళ్ళందరూ డిఎస్సి పోస్టులు డబ్బులు కట్టారు? లేదు కదా. నారా లోకేష్ గారు నమ్మారు. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. మంగళగిరిలో అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు రోడ్లు పడ్డాయి. ఆ యొక్క ఎన్విరాన్మెంట్, నరసింహస్వామి గుడి దగ్గర చెట్లు కానీ, ఆ ఈవీ బస్సులు తీసుకురావడం కానీ మొత్తం చెట్టు చాలా బాగుంది. గత ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడు ఐటీ శాఖ మంత్రికి తేడా ఏం చెప్తారు మీరు? అప్పుల్లో ఐటీ శాఖ మంత్రి అంటే ఆయన చిప్స్ బండ్లు అమ్ముకోమని చెప్పాడు. అప్పుడు అప్పడాల బిజినెస్ అని ఇవన్నీ చెప్పారు. ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి గూగుల్ అంటున్నారు, అమెజాన్ అంటున్నారు. ఈ పెద్ద పెద్ద కంపెనీల గురించి, మనకు తెలియని కంపెనీల గురించి తీసుకొస్తున్నారు భయ్య. అలాంటిది అప్పడాల ప్యాకెట్లు ఎందుకులే. అందుకని అది ఎందుకు బ్రదర్, ఐటీ శాఖ అంటేనే యువత పట్ల చాలా ఒక గొప్ప శాఖ. మరి మీరు ఎందుకు ఐటీ శాఖ అనగా నవ్వుతున్నారు దేనికి అసలు? ఐటీ శాఖ ఎందుకు నవ్వుతున్నాం అంటే అది గత ప్రభుత్వంలో గురించి నవ్వుతున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం గురించి నవ్వకూడదు భయ్. ఎందుకంటే నారా లోకేష్ గారు ఆయన విజన్ వేరు, ఎందుకంటే ఆయన మైండ్ వేరు. ఒక ఇదివరకు ఉన్నప్పుడు నారా లోకేష్ గారు వేరు, ఇప్పుడు నారా లోకేష్ గారు వేరు. అంతే. గతంలో ఆయన కూడా చాలా రకాలుగా ట్రోల్ చేసిన పరిస్థితి, అసలు ఏం చేస్తున్నాడు, ఏమి చేయట్లేదు, తండ్రి చాటున బిడ్డగా ఎదిగాడు, మంగళగిరిలో ఓడిపోయాడు అని చెప్పి కూడా మాట్లాడారు. మరి అవును భయ్, అప్పుడు చాలా ట్రోల్ చేశారు. మేము చూసాం ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా ట్వీట్లో చూసాము. కానీ అప్పుడు ట్రోల్ చేయడానికి ఇష్టపడ్డారు, ఇప్పుడు ట్రోల్ చేయడానికి కష్టపడుతున్నారు. అది భయ్య. ఇలాగే కానీ పనిచేస్తే నెక్స్ట్ ప్రభుత్వం ఇదే రావచ్చా లేకంటే? గ్యారంటీగా 2029న చంద్రబాబు గారు వస్తారు, మంగళగిరిలో నారా లోకేష్ గారు వస్తారు. అది మా పక్కన వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఈసారి ఎంతమంది కలిసి వచ్చినా సరే మా విజయాన్ని ఎవరు ఆపలేరు, ముఖ్యంగా యువకులే మా పట్ల మేము రావాలని కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక యువకుడిగా సపోర్ట్ చేస్తారా వైసీపీ పార్టీకి? లేదు భయ్య, ఎందుకంటే చేయను. ఇదివరకు మంగళగిరి నియోజకవర్గంలో
టీడీపీ రావడానికి చాలా కష్టపడేది, అలాంటిది ఇప్పుడు వైసీపీ రావడానికి చాలా కష్టపడిద్ది ఎప్పుడైతే నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత నుంచి. బ్రో మీ పేరు బ్రో? నా గోపిచంద్ అన్న. గోపిచంద్, ఏం చేస్తావు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ అన్న. ఏం బ్రదర్, 2 సంవత్సరాలు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం యువత పరంగా జాబ్స్ కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తా ఉందా లేకేంటి? నా 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే చాలా అద్భుతాలు చేశాడు అన్న చంద్రబాబు నాయుడు. మాకు అక్కడ బ్రిడ్జి సంక్షేమం ఇది ఒకటి చేశాడు, సెలక్షన్ చేశాడు అన్న మా ఊర్లో కూడా. ఇక్కడ చూస్తే ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల చాలా అందరికీ హ్యాపీ అన్న. ఎందుకంటే అటు చాలా వెహికల్స్ ట్రాఫిక్, ఇటు ఇది వేసిన కాడి నుంచి ఏంటంటే ట్రాఫిక్ ఉండదు, ఇటు అటు వెళ్ళిపోతారు, ఎవరికి ప్రమాదం ఉండదు అన్న. ఎక్కడ మీరు ఇక్కడ దగ్గరలో నొలకపేట? అంటే మాది ఇక్కడేనన్న పక్కూరు. ఓకే, అమరావతి దగ్గరలో. ఓకేనన్న. ఒక స్టూడెంట్గా చెప్పు బ్రో, ఏదైతే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు మీరు చూశారు? మా నియోజకవర్గం లోకేష్ గారు అన్న ఎమ్మెల్యే. మాకైతే చాలా అన్నీ బాగానే ఉన్నాయి అన్న. మాకు రోడ్లు వేయటం కానీ, సైడ్ అంటే డ్రైనేజ్ కానీ అన్నీ అంతా బాగానే ఉందన్న. మాకు ఏ ప్రాబ్లం లేదు ప్రజలు పట్టించుకోవడం. లోకేష్ మొత్తం జలసాలు చేస్తాడని చెప్పి మాట్లాడుతున్నారు అన్న. లేదన్న, అంతా ఫేక్ అన్న, అంతా ఫేక్. మాకైతే లోకేష్ గారు వచ్చిన కాడి నుంచి అయితే చాలా అద్భుతంగా ఉందన్న. మాకు హ్యాపీ. అసలు ఏమీ ప్రజలను పట్టించుకోవట్లేదు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చిన తర్వాత అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, అసలు జాబులు కూడా కల్పించలేకపోతున్నాడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అని చెప్పి అంటా ఉన్నారు. మరి అర్థం అంతా ఫేక్ అని అన్న, అది ఏముండదు. లోకేష్ గారు మాకు ఆయన వచ్చిన కాడి నుంచి అయితే మాకు అంతా హ్యాపీనన్న. మాకు రోడ్లు వేసారు అంతా. మాకైతే ఆయన వచ్చిన కాడి నుంచి ఇంకా కొంచెం తినడానికైనా తిరగటానికైనా రోడ్లు ఉన్నాయన్న. అన్ని రోజులు లోకేష్ గారు చూసుకుంటే మనకి జాబుల పర్పస్ వచ్చేసరికి అమరావతిలో క్వాంటమ్ ఉన్న ఇది ఇచ్చేసారన్న. మళ్ళీ గూగుల్ కంపెనీ ఒకటి వచ్చింది. మన మంగళగిరి వచ్చిన టెక్ పార్క్ ఒకటి ఇచ్చాడన్న. మనకి ఎక్కడ చూసుకున్నా లోకేష్ గారు వచ్చిన జాబ్ పర్పస్ కానీ స్టడీ కానీ అంతా బాగానే ఉంది. స్కూల్ ఇంకా అద్భుతంగా చేశాడన్న. స్కూల్ మట్టికి పిల్లల ఫుడ్ కానీ అంతా బాగుందన్న. బ్రదర్ చెప్పండి, ఇదే విధంగా లోకేష్ గారు పనితీరు ఉంటే నెక్స్ట్ 29 ఎలక్షన్స్లో ఎంత మెజార్టీ రావచ్చు లోకేష్? గెలుస్తారంటారా లోకేష్? అన్న మెజార్టీ వచ్చేసి లాస్ట్ టైమే 91 అలా వచ్చిందన్న. ఈసారి 1,30,000 మెజార్టీతో కన్ఫామ్ గెలుస్తాడు. గెలుస్తారా? ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్? అన్న మేము కన్ఫామ్ గట్టిగా చేస్తాం అన్న. మా వైపు లోకేష్ గారు మా ఎమ్మెల్యే, మేము ఇంకా గట్టిగా సపోర్ట్ చేస్తాం. ఇంకా పక్కా గెలుస్తాడన్న.